ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము. ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. మనం అనుకుంటా ఏదైనా దేవునితో సంబంధం లేకుండా మనం ఏమి సంపాదించుకోలేం. ఒకటి మనకు కావాలంటే దేవుని యొక్క కృప కావాలా. దేవుని కృప అంటే అర్థము ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం మనకు కావాలని మనం తెలుసుకోవాలా. కనుకని అంటాడు, ఎవరికి అనుగ్రహం అంటే అన్డిజర్వ్డ్ అంటారు. అంటే ఎవరైతే అర్హత లేని వాళ్ళము, లేకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉండే వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఉచితమైన కృప అంతే. కనుక ఉచితమైన కృప కనుక ఈ కృప మనం సంపాదించలేము. ఆ దేవుడు మనకు కేవలం ఉచితంగా ఇచ్చేది తెలుసుకోవాలి. రక్షణ ఉచితమే, కృప ఉచితమే. కానీ ఏది ఉచితం కాదు? కష్టపడాల్సింది. పరిశుద్ధాత్మ పొందాలంటే దానికోసం కష్టపడాలి. రక్షణ ఉచితమే, కృప ఉచితమే. కానీ పరిశుద్ధంగా జీవించాలంటే మాత్రం మనం రోజు మనం ఏం చేయాలి? దైనందిన జీవితంలో వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ధ్యానించటం, ఇంకంతే. దేవుని సమీపంగా దగ్గరగా జీవించడం అని మనం తెలుసుకోవాలి. ఈ కృపకు ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభే. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే ఆయన మన పాపాలకు బలిగా ఆయన కలువరి శిలువ తను సమర్పించుకున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందరూ తెలుసు యోహాను సువార్త 3:16 అంటే, కాగా ఎవడైనాను చూడండి, చదువమ్మా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అంటాడు. అంతగా ఎంత ప్రేమించాడు? తన కుమారుని బలిచ్చేంత వరకు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, లోకమంతా పాపంతో నిండిపోయి ఆ పాపంతో నిండి ఉన్నటువంటి మనుషులు మరి మరణించి నరకానికి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళని తప్పించాలి కనుక తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుని ద్వారా అందరూ రక్షింపబడాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభు కృపకు ఒక మంచి ఉదాహరణ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో కృప అంటే ఇప్పుడు చదువుకున్నాం మనం. 103 కీర్తన 8వ చరణం చూస్తే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృపా సమృద్ధి గలవాడు అంటే గ్రేషియస్ అనమాట. ఆయన మెర్సిఫుల్ గాడ్, గ్రేషియస్ గాడ్ అంటాం. కనుక అంత కృపా సమృద్ధి ఆయనలో ఉంది కనుక ఆయన ద్వారా కుమారు ద్వారా మనకు వచ్చింది పిల్లారా. కనుకనే యెషయా గ్రంథం 30వ అధ్యాయము పాత నిబంధనలో ఒకసారి కృప గురించి చూస్తే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మేము కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన అంట జనులను ఆశీర్వదించడానికి నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే